వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం అని చెప్పేసి ప్రత్యర్థులకి ఒక వ్యూహం అయితే దొరికింది. ఆ వ్యూహం ఏంటి, వాళ్ళు ఎట్టా చేయబోతా ఉన్నారు, ఈ ట్రాప్ లో జనసేన కార్యకర్తలు పడతారా ఏందనేది చూడాల్సి ఉంటది. సో ఈ ట్రాప్ విషయానికి వస్తే కనుక మనందరికి తెలిసిందే, తమిళనాడులో ఎలక్షన్స్ జరిగినాయి, రిజల్ట్ వచ్చినాయి. విజయ్ సింగిల్ గా పోటీ చేస్తున్నాడు, 6 పార్టీలతో పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడైతే విజయ్ కి సింగిల్ గా పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో సమకాలీకుడు సినిమాల్లో స్టార్డమ్ కూడా మంచిగా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా అంతకుమించి ఎక్కువ ఉంది. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు, విజయ్ ఎందుకు పోటీ చేశాడు, కాబట్టి బయటకు వచ్చి సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణికి తెరదీస్తా ఉన్నారు. ఒకవేళ ఈ రెచ్చగొట్టే ట్రాప్ లో పడితే గనక ఏం జరగబోతా ఉంది మీ అందరికీ తెలుసు. మన రాష్ట్రం ముక్కలయ్యి 2014 తర్వాత 2 భాగాలుగా విడగొట్టడం జరిగింది. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాత్రమే పాలించారు.